హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి పాలిట ముఖ్యంగా చంద్రబాబు అండ్ లోకేష్ పాలిట కొలిగపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే రంగుమోగట్లా తయారైందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆయన అంటే కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 9-10 నెలల కాలంలో ఇక రకరకాల ఇష్యూస్తో ఏకంగా కూటమి సర్కార్కే సుస్సుబోయిస్తున్న పరిస్థితులు గతంలో చూసినాం. ఇక ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా అవుతుంది. కానీ నిన్న ఒక మాట మాట్లాడుతూ జగన్ను ఇంకా పొద్దస్తమానం తిడుతూ పోతే ఎట్లా, మనం జగన్ కంటే మించిన సంక్షేమాన్ని ఇస్తాం, అంతకు మించిన అభివృద్ధి చూపిస్తామని చెప్పి రోజు జగన్నే తిట్టుకుంటూ పోతే ఎట్లా అవుతుంది, ప్రజలు దీన్ని అంగీకరిస్తారా అన్న కోణంలో ఆయన ప్రశ్నించిన తీరు చాలామందిని ఆకట్టుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అంటే మరో రఘురామకృష్ణన్ రాజులాగా అంటే 2019 నుంచి 24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎట్లయితే రఘురామకృష్ణన్ రాజు పార్టీలో ఉంటూనే స్వపక్షంలో విపక్షంలో ఎట్లా తయారైండో ఈయన అట్లాంటి పాత్ర పోషించబోతున్నాడా అన్నది ఇప్పుడు తాజా చర్చ. ఒకసారి కొలికపూడి ఏమన్నాడో వినే ప్రయత్నం చేద్దాం. పులిపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదేంటి? పులిపూడి శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడేంటి? జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు. రోజు జగన్ తిట్టమని ఓట్లేదు, రోజు జగన్ తిట్టమని ఓట్లేదు. విన్నారు కదా, ఇది ఆయన ఆవేదన. రోజు జగన్ తిట్టమని కాదు మనకు ఓట్లేసింది ప్రజలు, వాళ్ళకి ఇస్తామన్న సంక్షేమం, వాళ్ళకి చేస్తామన్న అభివృద్ధి ఇవి చేసి చూపించాలి కదా అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉందన్నమాట. వాస్తవానికి ఆయన తిరుగుబాటు ఇప్పటిది కాదు, నిన్న మొన్ననే చూసినాం కదా, ఒక రమేష్ రెడ్డి అనే ఒక ఏఎంసీ చైర్మన్ను టార్గెట్ చేస్తూ ఆయన మీద చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో తెలుగుదేశం పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఒక అల్టిమేటం ఇచ్చాడు. దాని గురించి మరి పార్టీ ఏం ఆలోచిస్తుందో తెలియదు, అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. కానీ అంతకుముందు తిరువూరు సెగ్మెంట్లో మొత్తంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని చెప్పి మరి అది ఆయన కమిషన్ల కోసమా లేకపోతే నిజంగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్దేశంలోనా అన్నది తెలియదు. కానీ అప్పట్లో ఆయన చేసిన షో పెద్ద హల్చలైందనమాట. ఈ నేపథ్యంలో అంటే వరుసగా ఆయన చేస్తున్న విమర్శలు అన్ని మీడియా ముఖంగానే బాహాటంగానే చెప్తా ఉన్నాడు. మరి ఆయన మీద కమిషన్లు, ఎంక్వైరీ కమిషన్లు వేసి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఏం చర్యలు తీసుకుంటున్నట్టు, ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఒక తెర వెనుక చర్చలో భాగంగా ఏం తెలుస్తా ఉందంటే, ఎట్లాగూ వచ్చే ఎన్నికల్లో ఆయనకు తన సీటును మళ్ళీ ఇస్తారన్న గ్యారంటీ లేదన్న ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చిన నేపథ్యంలోనే కూటమి మీద ముఖ్యంగా చంద్రబాబు మీద టీడీపీ మీద తిరుగుబాటు ప్రకటించిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి 6 నెలల క్రితమే మామూలుగా తిరువూరు అసెంబ్లీ సెగ్మెంట్ అంటేనే ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని అందరికి తెలుసు కదా. అయితే అక్కడ కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం చాలా ఎక్కువ. ఒకానొక దశలో ఆయన కమ్మ సామాజిక వర్గం నేతలను ఉద్దేశించి ఇంకా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు సంఘటన కాకపోతే ఈ ఆధిపత్య కులాల పెత్తనమే సాగుతూ ఉంటుందని చెప్పి ఆయన చాలా బోల్డ్ కామెంట్స్ చేసిన మధ్య అప్పటి నుంచే అంటే ఒక 6 నెలల నుంచే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరిని కూడా టీడీపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు రావద్దని చెప్పి డోర్స్ కూడా క్లోజ్ చేసిందని చెప్పి ఒక ఇంటర్నల్ టాక్ కూడా నడుస్తూ ఉంది. అట్లా ఒకవైపు కమ్మ సామాజిక వర్గానికి ఆధిపత్య కులాలకు టార్గెట్గా మారారు. దాంతోపాటు ఇప్పుడు ఏకంగా టీడీపీ మీద చంద్రబాబు మీదనే ఇట్లా తిరుగుబాటు చేస్తూ ఆయన చేస్తున్న ప్రయోగం ఏదైతే ఉందో త్వరలోనే ఆయన మీద వేటు వేసే అవకాశం కూడా ఉందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కూటమి పాలిట రఘురామ పాత్ర పోషించేందుకేనా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడైన మంత్రి నారా లోకేష్ భయపడుతున్నారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. లేదంటే ఈ పార్టీకి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వాళ్ళని అంటున్నారు. చంద్రబాబు, లోకేష్ కొలికపూడి పదే ధైర్య పరీక్ష పెడుతున్నారని పార్టీ నాయకులు వ్యంగ్యంగా అంటున్నారంట. కొలికపూడి వార్తలకు ఎక్కినప్పుడల్లా ఏదో ఒక కమిటీ వేశామనడం, విచారిస్తున్నామనడం ప్రహసనంగా మారిందని టీడీపీలో చర్చ జరుగుతుంది. తాజాగా అదే పునరావృతం అవుతుందని వాళ్ళు అంటున్నారు. 10 నెలల కాలంలో తిరువూరు ఎమ్మెల్యే తీరుపై నివేదిక ఇవ్వాలని 3గురితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా కొలికపూడిపై చర్యలు తీసుకుంటారట. ఇవన్నీ మీడియా కోసం తప్పితే ఆయనపై చర్యలు తీసుకోరని టీడీపీ నాయకులు అంటున్నారు. కొలికపూడి రహస్యంగా ఏది మాట్లాడడం లేదు, మీడియాతోనే టీడీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఇక నివేదికలు ఇచ్చేదేముంది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎటు తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరనే నిర్ధారణకు కొలికపూడి వచ్చారట. దీంతో రానున్న రోజుల్లో గతంలో వైసీపీ పాలనను నిత్యం రఘురామ విమర్శించినట్టుగా ఆ పాత్రను కొలికపూడి పోషిస్తారని ప్రభుత్వం భయపడుతోందట. ఒకవేళ కొలికపూడి సస్పెన్షన్ వేటు వేసినా దళితుడిని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వంగా చెడ్డపేరు వస్తుందనే భయం చంద్రబాబును వెంటాడుతుందని చెప్తున్నారు. అందుకే కొలికపూడిపై ఆచితూచి వ్యవహరిస్తున్నారని
మరికొందరు చెప్తున్నారు కొలికపూడి అన్నిటికీ సిద్ధమైనట్టే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే తనపై వేటు వేస్తే ప్రభుత్వ పెద్దల గురించి ఏవో నిజాలు చెప్పాలని ఆయన తహతహలాడుతున్నారనే భావన కలుగుతుంది. ఏమవుతుందో చూడాలి. సో ప్రభుత్వ పెద్దల గురించి తన మీద వేటు వేస్తే ఏవో నిజాలు చెప్పాలని ఆయన తహతహలాడుతున్నారనే భావన కలుగుతుంది అన్నది ఇక్కడ హైలైట్ ట్విస్ట్ అనమాట. అదేంటంటే అయ్యా, అమరావతి రైతు ఉద్యమం ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియలా కృత్రిమంగా తయారు చేసిందా తర్వాత సంగతి. కానీ మన పచ్చపత్రికలు పెద్ద ఎత్తున రాసినాయి కదా, 1600 రోజులకు పైగా అమరావతి రైతుల దీక్ష అని చెప్పి ఇక రకరకాల డ్రామాలు షోలు వేసిండ్రు. ఇటుకలు కొనే దగ్గర నుంచి సిమెంట్ దాకా ప్రతిదీ విరాళాల రూపంలో ఏకంగా నారా భువనేశ్వరి మేడమే తన చేతికుండే గాజులను, బంగారు గాజులను దానం చేసి అందరినీ చెయ్యాలి, అమరావతి నిర్మాణం కోసం తలో చెయ్యి వేయాలని చెప్పి ఆమె పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటుకల కోసం డబ్బులు వచ్చినాయి. దాంతోపాటు ఈ అమరావతి ఉద్యమ నేపథ్యంలో, రైతుల ఉద్యమ నేపథ్యంలో ప్రతిదీ పిన్ టు పిన్ కొలికపూడి శ్రీనివాసరావుకు తెలుసు. ఆ అమరావతి భూభాగోతం ఏంది, అసలు రైతుల దీక్షలో నిజమెంత అన్నది మొత్తం కొలికపూడి శ్రీనివాసరావుకు తెలుసు. ఒకవేళ ఈయన కనుక బయటకు వచ్చి టీడీపీ వేటు వేసినా వేయకపోయినా బయటకు వచ్చి ఆ అమరావతికి సంబంధించిన నిజాలు కనుక చెప్తే కూటమి కుదేలవడం ఖాయమన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఆయనతో కొరివితో పెట్టుకొని ఏమంటారు కదా, తలగొక్కుంటారా లేదంటే ఇట్లనే పార్టీలో ఉంచుకొని ఇక భరిస్తారా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా కొలికపూడి తిరుగుబాటు మాత్రం కూటమిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నది. ఎట్లాగో తను ఫిక్స్ అయినట్టు చూస్తూనే ఉన్నాం కదా. నెక్స్ట్ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వరు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఎట్లా టికెట్ ఇచ్చిండ్రో అనూహ్యంగా ఈయనకు మహాసేన రాజేష్కు ఇచ్చి క్యాన్సిల్ చేసారు, అది వేరే సంగతి. కానీ ఐఏఎస్ ఆస్పిరెంట్స్కు ట్రైనింగ్ ఇస్తూ చాలా వివాదాస్పద క్యారెక్టర్ అయినది. అట్లాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడమే అప్పట్లో వండర్ అనమాట. చంద్రబాబు గారు ఎట్లాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇస్తారు. గతంలో అంటే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న క్రమంలో ఆయన వాయిస్కు ముగ్ధులైన ఈ టీడీపీ పచ్చడబ్బాలన్నీ కూడా పదే పదే టీవీ స్టూడియోలోకి పిలిచి పెద్ద ఎత్తున చర్చలు పెట్టి ఆయనకు లేని జాకిలు పెట్టి లేపిందనమాట. ఇప్పుడు తీరా పాముకు పాలు పోసి పెంచితే తిరిగి కాటేస్తుందని చెప్తుంటారు కదా, అట్లా కూటమికే ఇప్పుడు సవాల్ విసురుతా ఉన్నాడు అనమాట. మరి ఈ వ్యవహారం ఎటు దిక్కు దారితీస్తుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.